అందరికీ నమస్కారం. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా ఈ ప్రజాస్వామ్యంలో ఒక తప్పు చేసిన వ్యక్తి మీద జరిగినటువంటి విధానమేనా నిన్న జరిగింది అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రమే కాదండి, ఈ న్యూస్ ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అన్ని రాష్ట్రాల్లోనే ఈ దేశం మొత్తం ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రమేనా లేకపోతే ఏదైనా మనం అణగారిన దేశాల్లో ఉన్నటువంటి ఒక నీచమైన దుర్మార్గమైన రాక్షస పాలనలో జరుగుతుందా ఇది అని చెప్పని భయం వేసేసే పరిస్థితిలో ఉంది. అంటే అంత పట్టపగలే ఆయన స్పందించిన విధానం ఏంటండి? ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాని మీద బ్యానర్ కట్టిందాన్ని మీరు తీసేయాలని చెప్పని రాజ్యాంగబద్ధంగా పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అయిపోయింది. దాన్ని తీయడానికి వెళ్తుంటే కర్రలు పట్టుకుని వచ్చారు. అంటే దీని అంతటి కూడా వెనకాల ఏం జరుగుతుందంటే ఎవరైతే గొంతు విప్పి మాట్లాడతారో వాళ్ళని అణిచేయాలని ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక బలంగా ఉన్నటువంటి కాపుల్ని ఇక్కడ టార్గెట్ మెయిన్ ఏంటి తెలుసండి? కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, బలంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పుడు కేసుల ద్వారా భయభ్రాంతుల్ని చేసి ఆ పార్టీలు లేకుండా చేసి వాళ్ళు నోరు విప్పకుండా చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలని చెప్పని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇంత పర్టికులర్గా నేను దీన్ని కులానికి ఆపాదిస్తున్నాను కాదండి, వాస్తవాల్లోకి వెళ్తే గతంలో కూడా మీకు మహిళల మీద ఎవరో కాపు మహిళల మీద కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పందించలేదు. ఒక ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద ఒక ఎమ్మెల్యే చేస్తే ఎక్కడ స్పందించలేదు. మరి తణుకు రాధాకృష్ణ గారు కాపు మహిళ మీద గుండెల మీద కొట్టారు, ఆ విషయాన్ని బయటికి రాలేదు. మరి కందుకూరు విషయం తీసుకోండి మీరు. కందుకూరు ఘటనలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపుల మీద ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దారుణంగా చంపితే ఆ కేసుని యాక్సిడెంట్గా చిత్రీకరిద్దామని ప్రయత్నం చేశారు, అది పోయింది. ఇటు పేరు నాని గారి మీద కూడా చేసినటువంటి అనేక రకమైనటువంటి తప్పుడు కేసుల విషయంలో వారి భార్యను కూడా ఇరికించాలని చెప్పని ప్రయత్నం చేశారు. దాని విషయంలో ఇక నిన్న ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పాలి అంటే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఒక దారుణాన్ని మీరందరూ కూడా చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే వీటన్నిటిలో కూడా మనకి కామన్గా కనిపించే విషయం ఏంటండి? కాపులు టార్గెట్. కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు టార్గెట్. ఒకటి దళితులు, రెండు కాపులు. ముఖ్యంగా గళం ఇప్పగలిగి ధైర్యంగా నిలబడేటువంటి వీళ్ళని ఆ పార్టీలో ఎవరిని ఉండనివ్వకుండా వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టించి భయభ్రాంతుల్ని చేసి చేయండి. ఏం చేస్తారు? ఎంతవరకు చేస్తారు? రంగా గారి దగ్గర నుంచి మేము అలవాటు పడిపోయాం. వంగవీటి మోహన్ రంగా గారి విషయం తెలీదా? ఎదుగుతున్నటువంటి ఒక కాపు నాయకుడిని ఆ రోజున మీరు అధికారాన్ని అడ్డుపెట్టి దారుణంగా చంపించారు నడి రోడ్డు మీద. ఇవాల్టి వరకు ఆయనని భౌతికంగా దూరం చేశారే కానీ ఆ యొక్క అభిమానుల్ని కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎక్కడా మీరు దూరం చేయలేకపోయారు. తప్పుడు మాటలకి, తప్పుడు ప్రలోభాలకి, అనవసరమైన మాటలకి కొంతమంది లోబడి ఏదో జనసేనలో కొంతమంది ఉన్నారేమో కానీ వాళ్ళు ఇవాళ తెలుసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిలేషన్ రావాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని ఆ పార్టీలో మీకు సరైన గౌరవం ఉందా? కూటమిలో ఉన్నందుకు మీకు సరైన గుర్తింపు ఉందా? ఎక్కడా లేదు. ఇవాళ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ సమస్యని మేము మా నాయకుడికి చెప్పినా కూడా మీరు భరించాలి అని చెప్పని ఆయన స్పష్టంగా చెప్తున్నారంటే దీన్ని బట్టి అన్ని చోట్ల టార్గెట్ కాపులు. మీరు ఏం చేయదలుచుకున్నారు? మమ్మల్ని బ్రతకనివ్వదలుచుకోలేదా? లేదా మా గొంతులు నొక్కేద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఈ దారుణాలు ఆపదలుచుకోలేదా? ఏం చేస్తారో చేయండి, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మా వెనక మాకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి, మాకు అండగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడి యొక్క నాయకత్వంలో మేమందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది. గౌరవం ఉన్న చోటే మేము నిలబడతాం. మాకు అండగా ఉన్న చోటే కూడా మేము
మా యొక్క శక్తి సామర్థ్యాలు కాదు ప్రాణాలు ఒడ్డైనా కానీ అలాంటి నాయకుడికి మేము నిలబడతామని చెప్పని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను.